సభకు నమస్కారం. సమావేశానికి విచ్చేసినటువంటి మేధావులకు మరియు వివిధ సంఘాల ఉపకులాల సంఘాల నాయకులకి, అలాగే వేదిక పైనున్న పెద్దలకి, ప్రొఫెసర్ గజవేలి ఈశ్వర్ గారు, 57 ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగమన్న గారు, అలాగే మంగేష్ అన్న గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఉపకులాలకు ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి సమావేశాన్ని, మేధోమథనాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు అన్న తాళ్ళ అజయ్ అన్న గారికి మరియు వాళ్ళ టీంకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సరే, ఏమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన ఆగస్టు నెల నుంచి నేటి వరకు, సుప్రీం తీర్పు వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక అంశాలను మనము రాష్ట్రంలో చూస్తున్నాము. ఉపకులాలు ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగా మేజర్గా ఉన్నటువంటి ఈ కులాల నుండి సమాజంతో పాటు దళితులలో ఉన్న, ఎస్సీలలో ఉన్న మాలా మాదిగలకు కూడా అంటరానితనంగా ఉన్నటువంటి ఈ ఉపకులాలను స్వతంత్రం వచ్చినటి నుంచి కూడా రాజ్యాంగ ఫలాలు పొందక సమాజంలో అస్తిత్వాన్ని కోల్పోయి చదువుకు, ఉద్యోగానికి, రాజకీయంగా కానీ చట్టసభల్లోకి నేటి వరకు కూడా ప్రాధాన్యత సంతరించుకోకుండా జీవిస్తున్నటువంటి కులాలు ఎస్సీ ఉపకులాలు 57 ఉన్నవి. ఈ 57 ఉపకులాలకు జీవన విధానం సరిగా లేక అల్లాడుతున్న మన దేశంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, తీర్పును బట్టి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు మొట్టమొదటిగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కమిటీ వేయడం జరిగినది. కమిటీకి మన నుంచి కూడా అనేక సూచనప్రాయమైన సలహాలు, విజ్ఞప్తులను తెలియజేయడం జరిగింది. అనేక వేదికల పైన కూడా మనము అనేక రకాలుగా మాట్లాడుతున్నాము. నా దృష్టిలో ఉపకులాలకు ఇటు మాదిగలెంతో, ఇటు మాలలు అంతే దూరంలో చూస్తున్నాం. ఏ ఒక్కరు కూడా మనని గౌరవించిన పద్ధతులు లేవు. కానీ మొత్తానికైతే జీవితం మాత్రం సాగుతున్నది. ఏ విధంగా అంటే, కొన్ని జాతులు సంచార జాతులుగా ఉన్నవి, కొన్ని అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నవి, కొన్ని జాతులు బయటికి చెప్పుకోలేక ఉన్నవి. నేటి సమాజంలో ఇంకా ఈ తీరుగా ఉన్నారంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది కొన్ని సమయాలలో. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన కానుంచి, ఈ వర్గీకరణ అంశం అనేది పుంజుకున్న కానుంచి ఉపకులాలు కూడా చైతన్యవంతంగా సమాజం దృష్టికి, ప్రభుత్వ దృష్టికి వారి యొక్క బాధలను, సాధలను తీసుకొస్తున్నందుకు, పోరాటం చేస్తున్నందుకు, కులాన్ని కూడా చెప్పుకోలేక దాగి ఉన్నటువంటి మన జాతులలో నేడు ధైర్యం వచ్చింది. నాకు చాలామంది కొంతమంది కలిసి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు కూడా మన జాతుల్లో ఎక్కడో ఒక దగ్గర అక్కడనో ఇక్కడనో దొరికిన
ఉద్యోగాలతో ఉన్నప్పుడు నేటి వరకు సాగుతున్నటువంటి అధికారులు కూడా అన్నా ఈరోజు మాకు ధైర్యం వస్తున్నది మీరు పోరాటం చేస్తుంటే అని చెప్తున్నారు. అంటే సమాజంలో ఉపకులాల యొక్క అస్తిత్వం అనేది కోల్పోతే ఇంకా ఎప్పటికి కూడా ఈ యొక్క ఉపకులాల యొక్క అస్తిత్వం తిరిగి మళ్ళీ పైకి రాదు. ఉపకులాలలో నేను నమ్ముతున్నాను, స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను. ఉపకులాలలో జానపదంతో కూడుకున్న కళలు ఉన్నవి. ఈ రాష్ట్రానికి జానపద కళలను నాటి నుంచి నేటి వరకు కూడా అదే కళను ఆ విధంగానే ఆ రాష్ట్రానికి అందిస్తున్నదంటే ఈ కళా సంపద ఉపకులాలలో ఉండదని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు దయచేసి దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జనాభా ప్రాతిపదికన కాకుండా కేవలం వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ యొక్క వర్గీకరణను చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎవరి జనాభా వాళ్ళది, మా జనాభా నిష్పత్తిని బట్టి మాకు వాటా కావాలని కొట్లాడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అంతిమంగా ఉపకులాలకు ఒక న్యాయం జరుగుతుందని మాత్రం ప్రభుత్వం నుంచి ఆశిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఉపకులాలకు వర్గీకరణ అనేది సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇక పైగా పోతే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ జీవన విధానం పైన ఈ మాటలు పలకడానికి బాగున్నాయి, కానీ ఈ ఉపకులాల యొక్క జీవితాల్లో సామాజికంగా కానీ సాంస్కృతికం మాత్రమే కనబడుతుందండి. సాంస్కృతికం మాత్రమే కనబడుతుంది. అక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయమైన విధానం ఇంతవరకు మనం తాకింది లేదు. చట్టసభల్లో మన అంశాన్ని లేవనెత్తింది లేదు. కొన్నిసార్లు అంటుంటారండి, సామెతకు కూడా అసెంబ్లీ సాక్షిగా మన కులాలను పేర్లు వాడుకొని, మన కులాలను వాడుకొని ఎద్దేవా చేస్తూ విమర్శిస్తూ కూడా చట్టసభలలో వాడుతుంటారు. ఇక నేను ప్రస్తావించదలుచుకోలే ఆ మాటలు, కానీ చట్టసభల్లో కూడా ఈ జాతులు హీనమైపోయినాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సమాజంలో ఉపకులాల యొక్క విధానాన్ని తప్పకుండా బయటికి తీసుకొస్తే తప్ప సమాజంలో ఒక గౌరవం అనేది దక్కదు. కాబట్టి నేను తోటి మిత్రులకు, నాయకులకు, పెద్దలకు, మేధావులకి, ప్రొఫెసర్ల గారికి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులకి నేను తెలియజేయడం ఏమంటే, ఏదేమైనప్పటికీ ఉపకులాలలో చైతన్యం ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా కొన్ని కులాలు కళ మీదనే తప్పితే, వాళ్ళ వృత్తి మీదనే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళలో ఆర్థిక మూలాలు లేవు. దయచేసి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ మూడిటి రంగాల్లో మన వాటా కూడా తేల్చాలి. మనం అనుకుంటాము, ఏమంటారు, తన బలం ఏందో తనకు తెలియదంటారు కొన్నిసార్లు. మన జాతుల్లో లెక్కలేదు, సెన్స్ చేయలేకపోయినాం కాబట్టి మన సంఖ్య ఏందని మనకు తెలియదు, ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. కానీ ప్రభుత్వానికి ఇంటర్నల్గా స్పష్టత ఉండొచ్చు, కానీ బయటికి బాహ్య ప్రపంచానికి మాత్రం ఉపకులాలు అంటే ఒక స్మాల్ గ్రూప్ ఇట్ ఇస్ అ స్మాల్ గ్రూప్ అంటారు. మీరు ఎంతమంది ఉన్నారయ్యా, ఊరుకో ఇద్దరు ఉండరు అంటారు. కానీ ఒకనాడు మీటింగ్ పెట్టినప్పుడు ఉపకులాలు ఎక్కడెక్కడి నుంచి కదిలినాయో అవి చూస్తే ఒకసారి అద్భుతం అనిపిస్తుంది. 2022 అనుకుంటా కదా, 2022 సంవత్సరంలో. సో కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ విధానాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రెజర్ గ్రూప్గా తీసుకుపోవడానికి దయచేసి ఉపకులాల నాయకులు, మేధావులు దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప దీనిపైన ఒక చర్చ జరగదు.
కాబట్టి నేను ఇతర మాలా మాదిగ సంఘ నాయకులతోటి వారి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. వారు వివిధంగా మాట్లాడుతున్న కొన్ని కొన్ని విషయాలలో కొన్ని ప్రస్తావన వస్తున్నది, మీడియాలో చూస్తున్నాం, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఎవరిని కించపరచదలుచుకోలేదు. ఇక్కడ నేను మొదలు చెప్పాను, ఇటు మాలలెంత దూరమో ఈ చేయికి మాదిగలంత దూరం మనకు. కాబట్టి మనం ఇద్దరి మధ్యలో నలిగిపోయినాం, ఉపకులాలు ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాయి. కాబట్టి సమయమానం పాటిస్తూ మన యొక్క వాయిస్ని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టిలో ఉంచి పోరాడదాం. అమలయ్యేంత వరకు, వర్గీకరణ అమలయ్యేంత వరకు పోరాడదాం. ఇది సమయం. ఇక ఇది తప్పిందంటే ఇక తెలియదు, మళ్ళా సమయం ఏంటో కూడా తెలియదు. కాబట్టి విఘ్నులైన మీరందరూ, మనమందరం ఆలోచిద్దాము. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఆది జాంబవంతుడు అని ఒక మాటను తెలిపారు. నేను చెప్తాను, నా కులము చిందు, నా మాదిగ సోదరులు, నా దళిత సోదరుల కోసం వందల సంవత్సరాల నుంచి కూడా సమాజంలో మాదిగలకు, సమాజంలో ఉన్న కులాలకు వీళ్ళు ఏ రీతిగా పెద్దవాళ్ళు అని కులాల విషయంలో గర్వంగా దళితులు గొప్పవాళ్ళు అని చెప్పుకునే జాంబవ పురాణాన్ని గ్రామాలలో మనం చూసున్నాం. నేటికి కూడా జాంబవ పురాణాన్ని చెప్తుంటారు. ఊరు నడిబొడ్డున అనేక కులాల మధ్యలో మాదిగ జాతి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచిన కులం చిందు కులం ఉన్నది. కానీ వాళ్ళు కూడా అంటరాని వాళ్ళే అయినారు. ఇలా ప్రతి ఒక్క కులము అంటరానిగా ఉన్నది. కాబట్టి మిత్రులు, అన్నగారు, పెద్దలు మందకృష్ణ మాదిగ అన్నగారు కూడా ఈ విషయాన్ని గమనిస్తారు అనుకుంటున్నాను. ఈ మధ్యలో కొంత ఉపకులాలపైన చిన్న చూపు ఉందని తెలుస్తున్నప్పటికీ కానీ తన హృదయంలో ఉపకులాలకు స్థానం ఉందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి మిగిలిన మనమంతా ఎవరితోటి ఎలాంటి భేషజాలకు పోకుండా కాస్త ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అలాగే ఈ యొక్క తరుణంలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి మరియు ఆర్గనైజ్ చేసినటువంటి అన్నగారు తాళ అజయ్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.